డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గత ప్రభుత్వం ఇంత బాగా చేసింది కదా, మనం రైతుల్ని బాగా క్యూలో నిలబెడుతున్నాం, అది ఏమిస్తున్నాం ఏంటో తెలియని పరిస్థితిలో ఉందన్న అవగాహన కూడా లేకుండా మీరు సంకలు కొట్టేసుకుని మీరు ఏదో గత ప్రభుత్వం వైట్ పేపర్లని ఈ మధ్యన రోజుకు వైట్ పేపర్ ఇచ్చి పేపర్ నిండా న్యూస్ రాయించేసుకునేవాళ్ళు. ఏం ఉద్ధరించారు మీరు వైట్ పేపర్లు వేసి? రాష్ట్రానికి ఏం ఒరిగింది? కేవలం మీరు గత ప్రభుత్వం మీద ఏదో రకంగా గుడ్డ కాల్చి మొఖాన్ని వేసేద్దామన్న ఆలోచన తప్ప మీ వైట్ పేపర్స్లో ఎక్కడైనా వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా? ఏముంది కాబట్టి మీరు వైట్ పేపర్స్ వేశారు? మీ పేపర్లో పచ్చ మీడియా ఉంది కాబట్టి పచ్చ మీడియాలో పేజీలు నింపుకోవడానికి మీరు కార్డు సొల్లంతా దాంట్లో ప్రజలు చూడటానికి మీరు వేశారు తప్ప మీరు వేసిన వైట్ పేపర్లు ఒక్క దాంట్లో కూడా వాస్తవం లేదు. ఒక పోలవరాన్నే తీసుకుంటే పోలవరం నుంచి విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చారు. ఏం చెప్పారు వాళ్ళు? నీ వైట్ పేపర్లో ఎక్కడ కనపడింది? కాఫర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడదన్న బేసిక్ కూడా మీరు వదిలేసి ఇవాళ కాఫర్ డ్యాములు ఖాళీ ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి మూలాన్ని డయాఫ్రమ్ కొట్టుకుపోయిందంటే అసలు కాఫర్ డ్యాములు పూర్తి అవ్వకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా కడతారన్న కనీస పరిజ్ఞానం లేకుండా మీరు 5 సంవత్సరాలు పరిపాలించి విచ్చలవిడి అవినీతి ఈ దేశ ప్రధానమంత్రి చెప్పాడు, మీ బాబు కొడుకులు ఇద్దరు విచ్చలవిడి అవినీతి చేస్తున్నారు, పోలవరంలో ఏటీఎం లాగా వాడుకుంటున్నారని. మీకు అన్నీ పెద్ద పట్టింపు ఉండవు. మొఖం మీద ఎవడ ఉమ్మేసినా కూడా తుడిచేసుకెళ్ళిపోయే అలవాటుతో మీరు ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు వైట్ పేపర్లతోటి పబ్బం గడిపేసుకుందామంటానికి అది ఎంతకాలం సగదు. మీరు ఏదైతే ప్రజలకి సూపర్ 6 అని సూపర్ 10 అని మీరు ప్రజలకు వాగ్దానం చేశారో, సంపద సృష్టిస్తానని ప్రజలను ఊరించారు. సంపద సృష్టించడం అంటే అందరూ మీరు ఏదో నిజంగా వచ్చి ఏదైనా సంపద సృష్టిస్తారేమో అనుకున్నారు. మీరు నిన్నటికి 19,000 కోట్ల అప్పు చేసి సంపద సృష్టించినట్టు అనుకోవాలా ప్రజలు? ఇది ఈ కూటమి ప్రభుత్వానికి ఏ రకంగానూ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కానీ ప్రజలకు మీ మీద పెట్టిన ఆశలకు కానీ మోసం చేయటం, ద్రోహం చేయటమే అన్నది ప్రతి ఒక్కరూ అప్పుడే 3వ నెల పూర్తి అవ్వకుండానే ఒక అభిప్రాయానికి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరిచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా ఏదైతే గత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఎంత సంపూర్ణంగా అమలు చేసి చూపించాడో, ఆయన అమలు చేసి చూపించాడు కాబట్టే ప్రజలు కూడా మీ మాటలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అమలు చేస్తాడనే నమ్మకంతో మీ సూపర్ 6ని నమ్మి ఓట్లు వేశారు. మీరు అది ఎక్కడ కూడా తాత్సారం చేయకుండా మీకున్న అలవాటు ఆఖరి సంవత్సరంలో 58వ నెలలోనో 59వ నెలలోనో పథకాలు ఇచ్చినట్టుగా చూపించడం మీకు అలవాటు. ఆ 57వ నెల 58వ నెలలో అమలు చేసే పరిస్థితి కాకుండా మీరు అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా మీ సూపర్ 6ని అమలు చేయడానికి కావలసిన విధి విధానాలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మనం అంటే వీళ్ళు చెప్పే మాటలు మాయ మాటలు మరి కొంతవరకు నమ్మి చేస్తారేమో అనే ఆలోచనతో మనం ఉండవలసి వస్తుంది. ఇది ఎంతో కాలం ఇలాగ మీరు మా ప్రజల్ని మభ్యపెట్టలేరు. ఖచ్చితంగా మీ వాస్తవ రూపాలన్నీ కూడా బయటపడతాయి. మీ సూపర్ 6 అమలు చేయాలన్న ఆలోచనే లేనట్టుగా కనపడతా ఉంది. 3 నెలలు అయిపోయింది, తక్కువ సమయం కాదు. మరి 2019లో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మే 30వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 12వ తారీఖున మంత్రివర్గం ఏర్పాటైతే అప్పటి నుంచే ఆయన ఇచ్చిన ప్రతి హామీని రైతు భరోసా పెట్టుబడి సాయం కింద మే నెలలో ఇస్తామన్నది అప్పటి నుంచే రాగానే ఒక సంవత్సరం వదిలి నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెడదాం, మనకు వచ్చింది ఇప్పుడే కదా అని అనుకున్నాడు ఆయన ముందు ఫస్ట్లో. కానీ రైతుకి ఎంత న్యాయం చేస్తే అంత మంచిదని ఆ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆ సంవత్సరమే మొదలుపెట్టి ఆ సంవత్సరంతో ఆయన పూర్తి చేసిన 5 సంవత్సరాలు రైతు భరోసా కొనసాగించి ఇచ్చి రైతును ఆదుకుని ఇన్సూరెన్సు రైతులు కట్టవలసిన ఇన్సూరెన్స్ని ప్రభుత్వంతో కట్టించి ప్రభుత్వమే కట్టి రైతులకు ఎక్కడ నష్టం జరిగినా ఇన్సూరెన్స్ రూపంలో ఆదుకుని ప్రకృతి వైపరీత్యాలని రైతు దెబ్బతినకుండా ఆదుకున్నాడు. ఏదైనా అవాంతరం వస్తే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఏ సీజన్కి ఆ సీజనే డబ్బులు అందేలాగా చూశాడు. 0 వడ్డీకి ఇచ్చిన రుణాల మీద వడ్డీ అంతా కూడా మాఫీ చేసి 0 వడ్డీ రైతులకు అమలు చేసేలాగా చూడటం జరిగింది. అన్ని రకాలుగా కూడా విత్తనాలు మీరు మనం చూసే ఉంటారు. విత్తనాల కోసం రైతులు ఎంత పడిగాపులు పడి బారులు తీరేనా ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఏనాడైనా రైతు విత్తనం కోసం రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళి అప్లై చేస్తే 3వ రోజున విత్తనం సప్లై చేసే పరిస్థితికి ఆ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసి చూపించింది. ఓ రోజు ఇంచుమించు ఇచ్చారు. 2వ నెల వచ్చేటప్పటికి కొంతమంది పెన్షన్లు ఎగరగొట్టేశారు. ఇప్పుడు రేపు 3వ నెల పెన్షన్ మరి ఎంతమందికి ఇస్తారా ఏంటి అన్నది వాళ్ళ దయాదాక్షిణ్యం మీదుగా ఆధారపడినట్టుగా వాళ్ళ యొక్క సంకేతాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ సూపర్ 6 అని ఊరించారు. దీనికి సంబంధించిన దిశానిర్దేశాలు ఏమీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. రకరకాలుగా అక్కడ ఉన్న ఇప్పుడు మంత్రులు వాళ్ళ స్థాయిలోనే ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. మరి ప్రజల్ని ఓట్లు వేసేటప్పుడు మీరు అందరూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరూ సాధారణ కుటుంబాలు ఏం ఆశిస్తారు? వాళ్ళ పిల్లల చదువు గురించి ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లల చదువుకు కావలసిన ఏదో మనం అమ్మఒడి ఇచ్చాము, అమ్మఒడి వస్తున్నారు. కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తూ ఉన్నారు. దానికి విస్తృతమైన ప్రచారం చేశారు. అక్కడ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చేరిన పిల్లలకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. అక్కడ 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఆడపిల్లలు వస్తే వాళ్ళకి నీకు 1,500, నీకు 1,500, సంవత్సరానికి 18,000 అని వాళ్ళని పాపం ఆశ పెట్టారు. ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మనకు కూడా అన్నీ ఇచ్చేస్తారని ఆశపడ్డారు. ఇవాళ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు గత సంవత్సరం 2nd క్వార్టర్ 3rd క్వార్టరు డబ్బులు మార్చి జూన్ నెలలో ఇవ్వాల్సినవి ఎలక్షన్ కోడ్ సందర్భంగా డబ్బులు 7,500 కోట్లు నిలవబెట్టి ఈ అమ్మఒడి, ఈ ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెనకు సంబంధించిన డబ్బులన్నీ రెడీగా పెడితే ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎవరికి ఒక నయా పైసా ఇవ్వలేదు, ఇస్తామని కూడా చెప్పట్లేదు. అలాగే వసతి దీవెన ఎక్కడ 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. 0 వడ్డీ డబ్బులు పడలేదు ఇంతవరకు.